15 రోజుల క్రితం ప్రారంభమైనటువంటి జిల్లాలో పోలీసుల ఉత్సాహం, పోలీసులపై స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు. ప్రతి సంవత్సరం బక్రీద్ పండుగ వస్తుంటుంది. దానికి సంబంధించి బీజేపీ పక్షాన బీజేపీ పక్షాన గోవులను హత్య చేయదు, ఏవైనా పశువులను హత్య చేయాలనుకుంటే వెటర్నరీ డాక్టర్ యొక్క ఫిట్నెస్ సర్టిఫికెటు తప్పనిసరి అని చెప్పి ప్రభుత్వ చట్టాలు జీవోలు చెప్తా ఉన్నాయి. ఆ జీవోల ఆధారంగానే, ఆ చట్టాల ఆధారంగానే భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మెదక్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మెమోరాండం దరఖాస్తు ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ కాంగ్రెస్ ఏదైతే ప్రభుత్వం ఉందో ఒక్క చెక్ పోస్ట్ కూడా స్వయంగా బీజేవైఎం కార్యకర్తలే తనిఖీలు చేసి పోలీసులకు 100కు మెయిల్ చేసి సిఐ, డిఎస్పీ, ఎస్పీ ఆ స్థాయిలో కూడా అందరికీ ఫోన్లు చేసినప్పటికీ ఇంత ఫాస్ట్గా ఉన్నటువంటి టెక్నాలజీ ఈ యుగంలో, ఈ రంగంలో ఇంత ఫాస్ట్ ఉన్నప్పటికీ కాలయాపన చేయడంలో అంతర్యం ఏంది? ఎందువలన మీరు కాలయాపన చేయడం జరిగింది? ఎందుకు మీరు ఒక వర్గానికి సపోర్ట్ చేయడం జరిగింది అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తాం. మొట్టమొదట మా సోదరులపై దాడి చేశారు. దాడి చేసే కిమ్మనకుండా చట్టానికి లోబడి ఉండాలి, చట్టం పట్ల ఉండాలి, చట్టాన్ని మేము గౌరవిస్తాం అనే ఉద్దేశంతో వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం. ఆ ఫిర్యాదును కనీసం స్వీకరించే స్థాయిలో కూడా మెదక్ పోలీసులు లేరు. ఆ సందర్భంలో కొంతమంది దుండగులు రాళ్లతోటి రోడ్లపై వెళ్తుంటే రాళ్ల వర్షం, రాళ్ల దాడి మాపై చేయడం జరిగింది. ఒక వర్గం వారు రాళ్ల వర్షం, రాళ్ల దాడి చేస్తారు, పోలీసులు మాపై లాఠీచార్జ్ చేస్తారు. ఇది ఎక్కడి న్యాయం? అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అసలు ఏమైపోతుంది ఈ రాష్ట్రం? అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను సవినయంగా కోరుతున్నాను. దీనికి పూర్తి బాధ్యత పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు వహించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అమాయకులను నిర్దాక్షిణంగా చెప్పకుండా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి అంటాం. ఒక పెద్ద మనిషిగా మేము మాట్లాడతాం, చర్చిస్తాం. మేము స్వయంగా కంప్లైంట్ చేయడానికి వెళ్తే మా మీద A1, A2 పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం? అసలు ఈ మెదక్ పోలీసులు, మరి మెదక్ స్థానిక సంబంధించినటువంటి యంత్రాంగం ఏమైపోతుంది, ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒకసారి ప్రజలందరూ గమనించాలని చెప్పేసి పత్రికా ముఖం ద్వారా మేము వేడుకుంటా ఉన్నాం. అది అరెస్ట్ చేయడం దశల వారీగా, విడుదల వారీగా 23 మందిని, 9 మందిని మొదటి రోజు, తర్వాత 7 మరి 9 మందిని మొట్టమొదట అరెస్ట్ చేసి మెదక్ జైల్లో ఉంచారు. మెదక్ జైల్లో ఉంచిన తర్వాత 3 రోజులకు చెర్లపల్లి జైలుకు ఎందుకు పంపించాల్సి వచ్చింది? ఎవరి ప్రోద్బలంతో మీరు చెర్లపల్లి జైలుకు పంపించారు?
ఎవరి కోరిక మేరకు ఎవరి మెప్పు పొందడానికి మీరు అధికారులు చెర్లపల్లి జైలుకు పంపించారో జైలు అధికారులు తప్పకుండా దీనికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పేటంత వరకు భారతీయ జనతా పార్టీ మరి ఒత్తిడి తీసుకొస్తూ ఉంటుంది. దీని వెనుక ఉన్నటువంటి ప్రోత్సాహం ఇది ఎవరి వల్ల జరుగుతూ ఉంది అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగం కావచ్చు, జైలు అధికారులు కావచ్చు, వాళ్ళు తప్పకుండా బాధ్యత వహించాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. ఏదైతే ఈ అక్రమ అరెస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఒక వర్గం వారు సుఖంగా పండుగ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, జలసాలు చేయొచ్చు. కానీ మమ్మల్ని గంటల వ్యవధిలో ఎక్కడ ఉన్నారో మమ్మల్ని పట్టుకొని అరెస్ట్ చేయడం ఇది బాధాకరమైనటువంటి విషయం. మొట్టమొదట పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ చేసింది మేము. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు బయట ఉన్నాయి, పక్కన పెట్టండి. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను పరిశీలించినట్టయితే ఎవరు ముందు వెళ్ళారు, ఎవరు కంప్లైంట్ చేశారు. మేము చేసినటువంటి కంప్లైంట్ దాని ఎఫ్ఐఆర్ 2206 అవుతుంది. అర్ధరాత్రి ఐజీ వచ్చిన తర్వాత మా కంప్లైంట్ను చూసి ఆ కంప్లైంట్కు కౌంటర్ కంప్లైంట్గా బలవంతంగా రాయించి వాళ్ళకు సంతకం తీసుకొని అర్ధరాత్రి తీసుకున్నటువంటి కంప్లైంట్ను 205 ఎఫ్ఐఆర్గా చేయడం. మేము సకాలంలో వెళ్ళి మాకు న్యాయం చేయండి, ఈ ఘటనకు బాధ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళపై చర్య తీసుకోండి అని చెప్తే దాన్ని ఒక నంబరు మార్చి లేట్గా చేసి మొట్టమొదటి ఇచ్చినటువంటి కంప్లైంట్ను చివరిగా తీసుకున్నటువంటి కంప్లైంట్ను మొట్టమొదటిగా ఎఫ్ఐఆర్ ఎందుకు చేశారు అని మేము అడుగుతా ఉన్నాం. అర్ధరాత్రి ఉఠావుటిన తీసుకెళ్ళి రూరల్ పోలీస్ స్టేషన్లో దోమల మధ్యలో కనీసం కప్పుకోవడానికి ఏం లేకుండా మరి అక్కడ పడేసుకుంటే మిమ్మల్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? రూరల్ సిఐని, అదేవిధంగా టౌన్ సిఐని, ఐజీ గారు మిమ్మల్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అంటే తప్పును మీరు ఒప్పుకున్నట్టే అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. తప్పు మీరు చేస్తారు, అక్రమ కేసులు మా పైన పెడతారు, మమ్మల్ని అక్రమంగా జైల్లో పెడతారు. మాకు చట్టం మీద నమ్మకం ఉంది, మేము చట్టాన్ని గౌరవిస్తాం. చివరికి న్యాయం, ధర్మం తప్పకుండా గెలుస్తుంది. మరి మెదకు బంద్ స్వచ్ఛందంగా బంద్ చేస్తూ ఉన్నాం. మెదక్ పట్టణాన్ని, మెదక్ జిల్లాను స్వచ్ఛందంగా బంద్ చేసినటువంటి తరుణంలో అక్రమంగా రోడ్డుపై వెళ్తున్నటువంటి పిల్లలను, రోడ్డుపై వెళ్తున్నటువంటి యువకులను ఇబ్బందులు పెడుతూ అక్రమ కేసులు బనాయించి వారిని కూడా చాలా వేధిస్తూ ఉన్నారు. స్వచ్ఛంగా భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ఈ పోలీసులు ఎక్కడికక్కడ రోడ్డుపై వెళ్తున్నటువంటి వారిని, ఈ కేసుకు సంబంధం లేనటువంటి వారిని, అమాయక హిందువులపైన మీరు ఎందుకు అక్రమ కేసులు బనాయించారు? మీరు ఇది కూడా సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పేటంత వరకు, నిజం రాబట్టేటంత వరకు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ, రాష్ట్ర శాఖ తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటాం, మిమ్మల్ని నిలదీస్తూ ఉంటాం. నిజమేందో చెప్పాలి. నిజాలు బయటపడేటంత వరకు కూడా మేము తప్పకుండా పోరాటం ఉధృతం చేస్తాం. మీ అక్రమ కేసులకు భయపడే స్థాయిలో ఇవాళ హిందువులు లేరు. ఇవాళ హిందువులు జాగృతమై ఉన్నారు. మీ అక్రమ కేసులకు ఎవరు కూడా భయపడరు. మరి అందరి సోదరులకు కూడా నేను విన్నవించుకుంటున్నాను, ఎవరు కూడా ఈ పోలీసుల యొక్క అరెస్టులు కానీ వీళ్ళ వేధింపులకు కానీ భయపడద్దు. అటువంటి ఘటనలు ఏమన్నా ఇంకా పునరావృతమైతే తప్పకుండా మేము తగిన రీతిలో మేము జవాబు చెప్తాం. మేము కేంద్ర పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని మేము
తీసుకెళ్తూ ఉన్నాం. బండి సంజయ్ కుమార్ గారు స్పందించారు, ఎంపీ రఘునందన్ రావు గారు స్పందించారు. బండి సంజయ్ కుమార్ గారు ఐజీ గారితో చాలా తీవ్రంగా వాదించడం జరిగింది. వారి వల్లనే, వారు అడగడం వల్లనే, వారు ప్రశ్నించడం వల్లనే ఇవాళ ఇద్దరు సిఐలు ఐజీ గారు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అదేవిధంగా స్థానిక బార్లో ఏదైతే బార్ కౌన్సిల్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి అందరూ న్యాయవాదులు, అందరూ హిందూ న్యాయవాదులు ఒక చిన్న సోషల్ మీడియా పొరపాటున ట్రోల్ కావడం జరిగింది. 7 ఉన్నారు వీలేనా అని చెప్పేసి అది ట్రోల్ కావడం జరిగింది. దానికి మేము చింతిస్తూ ఉన్నాము. ఎందుకంటే అందరూ ఎట్ ఎ టైం సిగ్నేచర్ చేయలేకపోతారు. కొంతమంది తెలియక దాన్ని ట్రోల్ చేశారు. ఎవరైతే ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంపీ రఘునందన్ రావు గారు కావచ్చు, సుభాష్ చంద్రగౌడ్ గారు కావచ్చు, అదేవిధంగా సంతోష్ రెడ్డి, మిగతా సభ్యులందరూ కూడా, మిగతా అడ్వకేట్స్ అందరూ కూడా చాలామంది సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ మా తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా ఈ అడ్వకేట్స్ విషయంలో వాళ్ళ మనసు నొప్పుంటే, బాధ అయితే క్షమించాలని చెప్పేసి మేము మీ ద్వారా మేము కోరుతూ ఉన్నాము. ఒక విషయం అయితే అక్రమంగా 7 కేసులు ఎప్పుడు కూడా ఇంత దారుణంగా జరగలేదు. మేము 3 దరఖాస్తులు మేము చేస్తే 2 దరఖాస్తులను తిరస్కరించి ఒకటే కేసు వారిపై చేయడం, వాళ్ళు ఒక కంప్లైంట్ చేస్తే బలవంతంగా ఇంకా 7 చేత ఫోర్స్ చేసి వాళ్ళతోటి కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేసి మాకు బెయిల్ రాకుండా పీటీ వారెంట్ వాళ్ళు ఇష్యూ చేయడం, నానా భ్రాంతులకు భయాందోళనకు గురయ్యే విధంగా ఈ పోలీసు వాళ్ళు ఏదైతే అత్యుత్సాహంతో చేశారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చివరిగా దీనికి సంబంధించినటువంటి మా బెయిల్కు సంబంధించినటువంటి ఎవరైతే సహకరించారో, అదేవిధంగా బంద్కు స్వచ్ఛందంగా సహకరించారో, మాకు సానుభూతి తెలిపినటువంటి వారందరికీ, మీడియా వారికి కూడా అందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి ఘటనలు పునరావృతం కావద్దంటే ఈ ఘటనకు కారకులు ఎవరో ఆ కారకులను కఠినంగా శిక్షించాలని చెప్పి మేము మీ మీడియా ద్వారా కోరుకుంటా ఉన్నాం. భారత్ మాతాకి జై. నమస్కారం. ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మొన్న జరిగినటువంటి గో రక్షకులపైన జరిగినటువంటి కేసులు ఏదైతే జరిగిందో ఆ కేసులో రిలీజ్ అయిన గోరక్షకులందరికీ నిన్న అందరికి బెయిల్ వచ్చింది. కానీ ఇంకా పోలీసులు వారున్నారు వీరున్నారని వేధింపులు చేస్తున్నారు. అలాగే ఈ సంఘటన జరగడానికి కారణమే పోలీసులు. వాళ్ళు చొరవ తీసుకొని టైంలో వాళ్ళకి స్పందించుంటే ఇంత పెద్ద సరే జరిగింది, ఏం జరిగిందో జరిగింది. కానీ దీంట్లో మాకు సంబంధించిన ఈ కేసుకు సంబంధించిన సపోర్ట్గా లాయర్లు రఘునందన్ రావు కానీ, సంతోష్ రెడ్డి కానీ, సుభాష్ చంద్ర కానీ అందరూ కూడా సాయి కానీ సహకరించిన లాయర్లందరికీ మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ పోలీసులు ఇక ఎవరినైనా అరెస్టు చేసేది ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే కావాలంటే